गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लंबोदरायैकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। श्रीमहागणाधिपतये नमः। नमस्कारान् समर्पयामि। प्रणो देवे सरस्वते वाजेभिर्वाजनीमते धेनामभित्रयभतो श्रीमहासरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ఒంగోలు వి ఛానల్ వారి తరఫున శ్రీకాంత్ కేబుల్ వారి తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు। ఈ ఉగాది మనకి చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమవుతుంది కాబట్టి సమస్త ప్రజలు కూడా ఈ ఉగాది అనగా ఆనందదాయకంగా ఉండాలని ఈ ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా। ఈ వికారినామ సంవత్సరం ఎవరిదయ్యా అంటే దేవతల్లో చంద్రుడిది ఈ సంవత్సరం। చక్కగా చల్లగా మనకి ఆనందదాయకంగా ఉండే దేవుడు ఎవరయ్యా అంటే రాత్రిపూట వెన్నెలు ఇచ్చే దేవుడు చంద్రుడు, ఆయింది ఈ సంవత్సరం కాబట్టి ఆనందదాయకంగానే ఉంటుంది। సమస్త ప్రజలకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఉంటుంది। రాజా శని మనకి శనివారం వచ్చింది ఈ సంవత్సరం కాబట్టి మనకి రాజుగారు శని అయినాడు। మంత్రి సేనాధిపతి అర్ఘ్యాధిపతి రవి, మంత్రి సేనాధిపతి అర్ఘ్యాధిపతి రవి సూర్య భగవానుడు అన్నమాట కాబట్టి ఎండలు కూడా చాలా జాస్తిగా ఉంటాయి। శనికి మంత్రికి కూడా పరస్పర వైరం ఉంది, ఒకరి మాట ఒకరు వినరు। ఈ సంవత్సరం ఎవరి పని వాళ్ళదే చేసుకుంటూ ఉంటారు। సస్య నీరసాధిపతి బుధుడు నీరసాధిపతి అయినాడు కాబట్టి అనారోగ్యాలు లేకుండా జనాలు జీవిస్తారు చక్కగా ఆయన వల్ల। ధాన్యాధిపతి చంద్ర, ధాన్యాన్ని ఇచ్చేవారు చంద్రుడు కాబట్టి గొప్పగా ధాన్యం పడుతుంది। రైతాంగానికి ఎప్పుడు వాన కావాలనుకుంటే అప్పుడు పడుతుంది, సస్యశ్యామలమైన వాన। అయితే ఈ సంవత్సరం వాన కూడా తక్కువగా ఉంది, అయితే రైతులు కావాల్సిన వరకు వాన చక్కగా పడుతుంది ఈ సంవత్సరం। రసాధిపతి శుక్ర, మనకి శుక్రుడు రసాధిపతి అయినాడు। ఈ రసద్రవ్యాలన్నీ ఉంటాయి చూసారా, ఆ ద్రవ్యాలన్నీ కూడా సమృద్ధిగా పండుతాయి। ఎక్కడ కూడా రసద్రవ్యాలు కూడా రేటు తగ్గిపోతుంది, ప్రజలకి అందుబాటులో ఉంటాయి ఈ రసద్రవ్యాలన్నీ కూడా। నవనాయకులలో 4 మాత్రమే శుభులు, 5 పాపులు। ఈ సంవత్సరం పాపం ఎక్కువగా ఉంటుంది। ఈ అంటే నవనాయకులు 9 మంది మంత్రుల్లో 4 శుభులు ఉన్నారు। సంవత్సరం కొంచెం అరిష్టం కూడా ఉంటుంది, దేశంలో ఇబ్బందులు కష్టాలు అరిష్టాలు కొంచెంగా ఉంటాయి, అయితే అందరికీ ఉండవు। వర్షం కూడా తక్కువగా ఉన్నప్పటికీ సరిపడ వాన పడుతుంది సంవత్సరం। ప్రజలందరూ కూడా దానివల్ల దైవ చింతన ఎక్కువగా ఉంటుంది, దేవాలయాలకు వెళ్ళటం, ఎవరి ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు చక్కగా పూజించుకోవటం ఇటువన్నీ జరుగుతాయి। యుద్ధ భయాలు కూడా ఉంటాయి ఈ సంవత్సరం। దేశం సుభిక్షంగా ఉండడం, ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంది। కులమత విభేదాలు లేకుండా ప్రజలు సంచరిస్తారు చక్కగా ఈ సంవత్సరం। తర్వాత బ్రహ్మపుత్ర నది పుష్కరం, ఈ సంవత్సరం పుష్కర నది ఎవరే అంటే బ్రహ్మపుత్ర నది। 4/11/2019 తెల్లవారుజామున 3:22 బృహస్పతి ధనుర్రాశిలో ప్రవేశిస్తారు, అప్పుడు బ్రహ్మపుత్ర నది పుష్కరం ప్రారంభమవుతుంది। అది 16/11/2019 వరకు, ఈ ఒక్క 16/11/2019 వరకు ఈ పుష్కర వాహిని 12 రోజుల పర్యంతం జరుగుతుంటుంది బ్రహ్మపుత్ర నది పుష్కరం ఈ సంవత్సరం। తర్వాత 5/5/2019 ఆదివారం నుండి 29/5/2019 బుధవారం వరకు వాస్తు కత్తిర। ఈ వాస్తు కత్తెరలో శంకుస్థాపనలు గృహప్రవేశాలు ద్వారబంధాలు పెట్టుకోవటాలు ఇటువంటి వాస్తు సంబంధించిన కర్మలు ఏవి కూడా ఈ వైశాఖ మాసం అంతా కూడా ఉండవు।
ఈ సంవత్సరం కత్తిలో ఉంది కాబట్టి వికారినామ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ ద్వాదశి శనివారం అనగా 13/7/2019 నుండి భాద్రపద బహుళ విధియ సోమవారం అనగా 16/9/2019 వరకు ఈ సంవత్సరము శుక్రమూఢమి. ఈ శుక్రమూఢమి ఉన్నదాని వల్ల మనకి శ్రావణ మాసంలో శుభకార్యాలు ఏవి ఉండవు, పండగలు మాత్రమే ఉంటాయి. శుభకార్యాలు సంపూర్ణంగా నిషిద్ధం. శుక్రమూఢమి ఉంది శ్రావణ మాసం ఈ వికారినామ సంవత్సరంలో. తర్వాత మార్గశిర బహుళ విధియ శనివారం అనగా 14/12/2019 పుష్యశుద్ధ పౌర్ణమి శుక్రవారం వరకు తేదీ 10/1/2020 వరకు గురుమూఢమి సంకరిస్తూ ఉంది ఈ సంవత్సరం. అక్కడ కూడా అప్పుడు కూడా ఆ సమయాల్లో కూడా శుభకార్యాలు ఏవి కూడా ఉండవు ఈ సంవత్సరం. వికారినామ సంవత్సరంలో ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి రోజున మనకి కేతుగ్రస్త చంద్రగ్రహణం అయితే సూక్ష్మంగా ఉంది ఈ సంవత్సరం. తర్వాత వికారినామ సంవత్సరం మార్గశిర బహుళ అమావాస్య గురువారం 26/12/2019 కేతుగ్రస్త సూర్యగ్రహణం కూడా ఉంది. ఈ రెండు గ్రహణాలు మనకి ఈ వికారినామ సంవత్సరంలో సంచరిస్తూ ఉంటాయి. మొత్తానికి ఈ సంవత్సరం ఫలితం కొంచెం బాగానే ఉంది. వికారినామ సంవత్సరం అయినప్పటికీ కూడా గ్రహకుండలి కొంచెం బాగానే ఉంది. తర్వాత నవనాయకులు 9 మంది మంత్రుల్లో 4 శుభులు 5 పాపులు ఉన్నారు కదా, వీళ్ళంతా మనకేం చేస్తున్నారు ఈ సంవత్సరం, ప్రజలకి ఎట్లా కాపాడుతున్నారు, మంచిగా ఉన్నారా చెడుగా ఉన్నారా, రక్షకులుగా ఉన్నారా భక్షకులుగా ఉన్నారా, ఎలా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం. రాజా శని అయిన వలన చోరాగ్ని భయం, అగ్ని భయాలు దొంగతనాలు ఎక్కువగా ఉంటుంటాయి. శస్త్ర బాధలు జబ్బులు దానివల్ల ఈ సంవత్సరం. స్వల్పముగానే వాన ఉంటుంది, ఎక్కువ వాన ఉండదు, స్వల్పం ఈ సంవత్సరం. అల్పవృష్టి అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి, వృష్టి కూడా. మంత్రి సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి రవి అగుట వలన మంత్రులు రాజులు పరస్పర విరోధాలు, ఒకరికొకరి పడదు, కొంచెం యుద్ధాందోళన కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అయితే ఎరుపు ధాన్యాలు సమృద్ధిగా పండుతాయి ఈ సంవత్సరం, బాగా విశేషంగా పండుతాయి ఎరుపు ధాన్యాలు. ధరలు కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చేస్తాయి ధాన్యాలు. అల్పపీడనం అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది మనకి. అందువల్ల అనావృష్టి ఉంటుంది, అతివృష్టి ఉంటుంది. వాన లేదనుకుంటే అతివృష్టి వస్తుంది, వాన పడలేదే అనుకుంటే అనావృష్టి, అలా అనావృష్టి అతివృష్టి ఉంది. సో సస్యాధిపతి బుధుడు అగుట వలన మనము మధ్య మధ్య ఒరే వానలు పట్టలేదనగానే ఆ బుధుడు వల్ల వానలు పడతాయి, ఇబ్బంది లేకుండా ప్రజలు రక్షకులుగా ఉంటారు. ఆ బుధుడు తాపదాహం తీరుస్తూ ఉంటాడు చక్కగా, ఏం ఇబ్బంది లేకుండా. జనులు అయితే భయభ్రాంతులు అవుతూ ఉంటారు, వాన పడలేదే ఎట్లా అనుకుంటుంటారు, కానీ అనుకూలంగానే వాన పడుతుంది ఈ సంవత్సరం. ధాన్యాధిపతి చంద్రుడు అగుట వలన గోవులు సమృద్ధిగా పాలిస్తాయి. గోవులకు సంబంధించిన పశువులకు సంబంధించిన మేత కూడా సమృద్ధిగా లభిస్తుంది. చంద్రుడు కదా, చల్లటి గాలి ఇస్తాడు, మంచు కురుస్తాడు, మంచి అప్పుడప్పుడు వానలు పడుతుంటాయి కాబట్టి. తర్వాత ప్రజలు కూడా మంచి ఆరోగ్యవంతులై జీవిస్తూ ఉంటారు. దానివల్ల రైతాంగానికి అవసరమైనప్పుడంతా కూడా ఆ భగవంతుడు చంద్రభగవాను వల్ల వాన పడుతుంది ఈ సంవత్సరం. అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం రైతులకు కూడా. మెట్ట మాగాని పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి. దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. రసాధిపతి శుక్ర అవుట వలన రసద్రవ్యాలన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఎక్కడ చూసినా రసద్రవ్యాలు, పండ్లు ఫలాలు, ఇటువంటివన్నీ రసాలకు సంబంధించిన చెరుకు, అటువంటివన్నీ కూడా సమృద్ధిగా పండుతాయి. ధరలు కూడా అందుబాటులో ఉంటాయన్నమాట. పండ్లు విపరీతంగా పండుతాయి ఈ సంవత్సరం మనకి. రాశి ఫలాలు ఇప్పుడు అంటే 12 రాసుల వాళ్ళు ఉన్నారు కదా, ఈ రాసులు ఎట్లా ఉన్నాయి వీళ్ళకి ఈ సంవత్సరం, మంచా చెడా, ఇబ్బందులు ఏమన్నా మనకి, దీనివల్ల ఏం చేసుకోవాలి మనం అని మాట. మేషరాశి వారి ఫలం ఈ సంవత్సరం
వారికి ఆదాయం 2, వ్యయం 14. 2 రూపాయలు వస్తే మేషరాశి వారు 14 రూపాయలు ఖర్చు పెడతారు. ఆదాయం వ్యయం అనేది గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద కూడా చెబుతున్నాను. మనం ఇల్లు కొన్నాం ఖర్చే, పొలం కొన్నాం ఖర్చు, భూమి కొన్నాం ఖర్చు, అలా ఖర్చు సంబంధించిన వాళ్ళు ఇవన్నీ కూడా ఏదో ఖర్చు పెడతాం. డబ్బుని సంపాదించేదానికంటే కూడా ఉన్న డబ్బుగా ఎక్కువ ఖర్చు పెడతాం. అప్పు చేస్తామని కాదండి. 2 రూపాయలు సంపాదించినా మన దగ్గర నిలవ ఉన్న డబ్బును కూడా కొని మనం సమృద్ధిగా విశేషమైన వస్తువులు కొనుక్కోవటం, లేకపోతే భూములు, ఇల్లు, పొలాలు ఇట్లాంటి కొనుక్కోవడం చేస్తుంటారు ఈ మేషరాశి వారు. వీరికి పూజ్యం 3, అవమానం 6. అంటే ఈ మేషరాశి వాళ్ళు ఇన్ని పొలాలు కొంటున్నారే, ఇన్ని స్థలాలు కొంటున్నాడే, ఈ గృహాలు కడుతున్నాడే ఈయన అని కొంచెం ప్రజల్లో కుళ్ళు ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం దానివల్ల ఏమవుతుంది, అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ రాశివారికి సంవత్సరము సకల శుభకార్యాలు నెరవేరుతాయి. ఇళ్లల్లో పెళ్ళిళ్ళు, ఒడుగులు, శుభకార్యాలు అన్నీ కూడా నెరవేర్చుకుంటాడు. భోజన సౌఖ్యం విశేషంగా భుజిస్తారు. కులాచారాలు ఎక్కువగా చక్కగా ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు వీళ్ళు. శుభకార్యాలు అన్నీ ఏదనుకుంటేది కలిసి వస్తూ ఉంటుంది. ప్రజల్లో పలుకుబడి, మంచి పలుకుబడి ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకి, రాశివారికి మంచి యోగకాలం, విశేషమైన యోగకాలం. రైతులకి అన్ని పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి. విద్యార్థులకి మంచి ర్యాంకులు ఈ రాశివారికి. కోర్టు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారికి. వ్యాపారస్తులకి అన్ని వ్యాపారాల యందు విశేషమైన లాభం చేకూరుతుంది ఈ రాశివారికి. దైవానుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5 ఈ రాశివారికి. పూజ్యం 6, అవమానం కూడా 6, సమానంగా ఉంటారు. ఈ రాశివారికి ఈ సంవత్సరము రాజకీయ నాయకులకి మంచి యోగకాలం. చక్కగా వాళ్ళకి పదవులు రావటం ఇటువంటివన్నీ కలుగుతాయి. సర్వజనులు కూడా ఆనందదాయకంగా ఉంటారు ఈ రాశివారు. సకల అభీష్టాలు నెరవేరుతాయి, మనసులో ఉన్నది సిద్ధిస్తాయి. అయితే కొంచెం అనారోగ్యం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. సర్వత్రా అనుకూలత, ఏదైతే చేయాలనుకుంటామో అది నెరవేరుతుంది రాశివారికి. రైతాంగానికి అన్ని పంటలు కూడా బాగా పండుతాయి. ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు వస్తాయి, అనుకున్న చోటకే వెళ్తారు, ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకు కూడా. కోర్టు కూడా అనుకూలంగా ఉంది ఈ రాశివారికి. విద్యార్థులకి మంచి ర్యాంకులు వచ్చును. వ్యాపారస్తులకి అన్ని వ్యాపారముల యందు లాభం చేకూరుతుంది. దైవానుగ్రహం ఈ రాశివారి కూడా ఈ సంవత్సరం సంపూర్ణంగా ఉంది. మిథున రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2. విపరీతమైన ధనం ఎక్కడ చూసినా సరే ఈ మిథున రాశి వారు విపరీతంగా సంపాదిస్తారన్నమాట. అందువల్ల ఏమవుతుంది, భయం ఏర్పడుతుంది, అనారోగ్యం కలుగుతుంది. ఎందుకని ఇంత డబ్బా, ఎప్పుడూ చూడనంత డబ్బు కలుగుతుంది వీళ్ళకి. ఏం చేయాలి ఈ డబ్బంతా, మేము ఎక్కడ పెట్టాలి అంటే ఎక్కడ పెట్టక్కర్లేదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డబ్బుని ఇన్కమ్ ట్యాక్స్ వారికి చెప్పండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళందరూ పట్టుకుంటున్నారు కదా, అప్పుడు మీరు చెప్పకుండా వచ్చి తీసుకెళ్ళిపోతారు. చాలా డబ్బు, సగం డబ్బు వెళ్ళిపోతుంది. మీకు ఇబ్బంది లేకుండా ఆనందదాయకంగా ఉంటారు. ట్యాక్స్ కట్టేసేయండి సగం డబ్బుని. అందువల్ల ఈ రాశివారికి పూజ్యం 2, అవమానం 2 సమానంగానే ఉంది. ఈ రాశివారికి అఖండ విజయం, ఎక్కడ చూసినా విజయమే. అయితే విరోధాలు ఎక్కువగా ఉంటాయి, విపరీతంగా సంపాదిస్తున్నారు కదా, అందువల్ల విరోధం ఏర్పడుతుంది. అందువల్ల అనారోగ్యం కూడా కలుగుతుంది. ఈ రాశి వారి నిద్రలు పట్టగా ఈ డబ్బు ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి తెలియక అనారోగ్యం ఏర్పడుతుంటుంది. విచారం. రాజకీయ నాయకులకి విశేషమైన యోగకాలం, చెప్పనంత యోగకాలం. మినిస్టర్ పదవులు కూడా రావడానికి ఆస్కారాలు ఉన్నాయి ఈ సంవత్సరం. విద్యార్థులకు మాత్రం కొంచెం జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. వీళ్ళు బాగా చదువుకోవాలి. నూతన గృహ నిర్మాణం, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారు ఈ సంవత్సరం. విశేషంగా విశేష భోజనం చక్కగా విశేషంగా భుజిస్తారు. వ్యాపారస్తులకి అన్ని వ్యాపారం, ఏ వ్యాపారం చేసినా ఈ రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది. కోర్టు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి, ఆనందదాయకం. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. కర్కాటక రాశి ఆదాయం 8, ఖర్చు 2 ఈ సంవత్సరం వీరికి. పూజ్యం 5, అవమానం 2. ఈ రాశివారికి సంవత్సరం రాజకీయ నాయకులకి కొంచెం ప్రతికూలంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి ఈ రాశివారు. ఉద్యోగస్తులకి అనుకున్న చోటకే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు కూడా
వ్యాపారస్తులకి మాత్రం అన్ని వ్యాపారం యందు లాభం చేకూరుతుంది. విద్యార్థులకి విద్యలో ఉత్తీర్ణత గొప్పగా, కోర్టు కూడా బాగా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. రైతాంగానికి అన్ని పంటలు పండి ఆనందదాయకంగా ఉంటారు. దైవానుగ్రహం ఈ రాశి వారికి కూడా సంపూర్ణంగా ఉంది. సింహరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11 సమానంగా ఉన్నారు. పూజ్యం 1, అవమానం 5 ఈ రాశి వారికి. ఈ రాశివారి సంవత్సరము స్థిరత్వం లేకపోవుట, ఏం చేద్దామన్నా కూడా స్థిరత్వం ఉండదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అనారోగ్యం, దానివల్ల వ్యాపారస్తులకి సరుకు నిల్వ ఉంచుతారు ఈ రాశివారు, దానివల్ల గవర్నమెంట్ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు మొత్తం, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి వద్దన్న తోటకే ట్రాన్స్ఫర్లు ఈ సంవత్సరం వాళ్ళకి. రాజకీయ నాయకులకి కొంచెం కష్టకాలంగా ఉంటుంది ఈ రాశివారు, కొంచెం జాగ్రత్తగా మీ ఇష్టమైన దేవుని పూజ చేసుకుంటూ ఉండాలి. విద్యార్థులకు కూడా కొంచెం జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. కోర్టు కూడా ప్రతికూలంగా ఉంటుంది, అనుకూలంగా ఉండదు. వీళ్ళు దైవాన్ని ఎక్కువగా పూజ చేయాలి ఈ సంవత్సరం, ఇష్టదేవుణ్ణి పూజ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా మంచిగా నెరవేరుతాయి వీళ్ళకి. కన్యారాశి వారు ఆదాయం 14, ఖర్చు 2, విపరీతమైన ధనం. కన్యారాశి వారికి సంవత్సరం చెప్పకల్లా ఎక్కడ చూసినా డబ్బే విపరీతంగా వచ్చి పడిపోతూ ఉంటుంది. పూజ్యం 4, అవమానం 5 ఈ రాశి వారికి విపరీతమైన ధనలాభం, బంధువులతో విరోధం, దానివల్ల ఇలా సంపాదిస్తున్నాడు ఆయన అని ప్రతి వారు దూరం అయిపోతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. అయితే దానివల్ల అందరు దూరం అయిపోతున్నారే, ఈ డబ్బు నేనేం చేసుకుంటాను అని అనారోగ్యం రావడానికి కూడా ఆస్కారం ఉంది, జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి మంచి పదవులు ఈ రాశివారికి, విద్యార్థులకి మంచి మంచి ర్యాంకులు, విశేషముగా వ్యాపారస్తులకి అన్ని వ్యాపారం, ఏ వ్యాపారం చేసినా సమృద్ధిగా లాభం ఈ సంవత్సరం. కోర్టు కూడా అనుకూలం, సర్వత్రా జయప్రదం. రైతాంగానికి విశేషమైన లాభం చేకూరుతుంది, అన్ని పంటలు పండుతాయి. దైవానుగ్రహం కూడా ఈ రాశి వారికి కూడా సంపూర్ణంగా ఉంది. తులారాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, పూజ్యం 7, అవమానం 1 ఈ రాశి వారికి ఈ సంవత్సరం విపరీతమైన కీర్తి, ఎక్కడికి పోయినా సన్మానాలు, విశేషంగా చెప్పుకోవడం వీళ్ళ గురించి, విశేష ధనలాభం, సన్మానాలు విపరీతంగా చేస్తారు ఈ రాశి వారికి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు, వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంటారో అక్కడికి గవర్నమెంట్ వారు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు వాళ్ళకి. రైతాంగానికి అన్ని పంటలు కూడా విశేషంగా పండుట, విశేష లాభం చేకూరుతుంది. విద్యార్థులకి మంచి మంచి ర్యాంకులు వస్తాయి ఈ సంవత్సరం. వ్యాపారస్తులకి అన్ని వ్యాపారముల యందు లాభం చేకూరుతుంది. కోర్టు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి, సంవత్సరం విశేషంగా ఉందన్నమాట ఈ రాశి వారికి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14 ఈ సంవత్సరం. పూజ్యం 3, అవమానం 1 ఈ రాశి వారికి సంవత్సరం. ఖర్చు అంటే ఇందాక చెప్పాను, ఖర్చు అనేది ఇల్లు కొనుక్కున్నా, భూమి కొనుక్కున్నా, మనం ఏది చేసినా ఖర్చే, ఇల్లు కట్టుకున్నా కూడా. అలానే వీళ్ళకి గ్రహకుండలి ఈ వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకి కొంచెం కష్టకాలం ఈ రాశి వారి, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు కూడా గడ్డు కాలం, లంచాలు తీసుకుంటూ పట్టుబడిపోతారు. ఉద్యోగస్తులకి వద్దన్న తోరకే ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోతూ ఉంటాయి. వ్యాపారస్తులకి అన్ని వ్యాపారముల యందు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది వ్యాపారస్తులకి, రాశి వారికి. కోర్టు కూడా ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా లేదు. రైతాంగం కొంచెం ఇబ్బందిగా ఉండి అయినా సరే వాళ్ళకి కొంచెం సమృద్ధిగా పంట పండుతుంది, ఇబ్బందిగా ఉండుతూ పండుతుందన్నమాట. విద్యార్థులకి ఉత్తీర్ణత పొందటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అయితే బాగా చదువుకోవాలి, చదువుకుంటే ఉత్తీర్ణత కలుగుతుంది. ఉత్తీర్ణత మాత్రమే, ర్యాంకులు కాదండి. దైవానుగ్రహం ఈ రాశి వారికి సంపూర్ణంగా ఉంది. ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 5, పూజ్యం 6, అవమానం 1 మంచి గౌరవప్రదం. అయితే చంచలమైన బుద్ధి ఈ రాశి వారికి. ఏం చేద్దాం, అది చేద్దామా, ఇది చేద్దామా అనుకుంటూ ఉంటారు. బంధువులతో కొంచెం విరోధాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మనోవిచారం, దానివల్ల ఉద్యోగస్తులకి స్థాన చలనం ఉంటుంది ఈ రాశి వారికి. వ్యాపారస్తులకి అన్ని వ్యాపారం యందు
నష్టం రావడానికి ఆస్కారం ఉంది, జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు కూడా కష్టకాలం అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం రైతాంగానికి స్వల్ప లాభం కలుగుతుంది. విద్యార్థులకి స్వల్పంగా ఉత్తీర్ణత, పాసు కావేమో అనుకుంటూ పాస్ అవుతారు. కోర్టు కూడా ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా లేదు. ఈ రాశివారు మాత్రం జాగ్రత్త వహించి ఇష్టదేవుణ్ణి చక్కగా దైవచింతనతోటి దైవారాధన చేస్తే వీళ్ళకు కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం. మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14. ఈ రాశివారికి ఈ సంవత్సరం జీవిత సౌఖ్యం, జీవితం అంతా ఆనందదాయకం. సూక్ష్మ బుద్ధి, పరాక్రమం, శత్రువులను జయించుట, భూలాభం, ధనలాభం, సర్వకార్యాలయందు శుభప్రదం. ఏ చేద్దామన్నా సరే ఆయనకి శుభప్రదం, అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి యోగకాలం ఈ రాశి వారికి. మంత్రి పదవులు రావటం అటువంటివన్నీ కూడా. వ్యాపారస్తులకి అన్ని వ్యాపారముల యందు లాభం చేకూరుతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి, అనుకున్న దొరికే ఛాన్సర్లు. రైతాంగం అన్ని పంటలు పండి ఆనందదాయకంగా ఉంటారు. విద్యార్థులకి మంచి మంచి ర్యాంకులు ఈ రాశి వారికి సంవత్సరం దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 14, పూజ్యం 5, అవమానం 4. ఈ రాశివారికి సంవత్సరం మంచి తేజస్సు, ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందదాయకంగా ఉంటారు వీళ్ళు. గౌరవాభివృద్ధి, గౌరవంలో చెప్పక్కల మంచి వృద్ధిగా ఉంటుంది. శత్రువులను జయించుట ఈ రాశివారు. శని ఉచ్చులో ఉన్నారన్నమాట ఈ రాశి వాళ్ళకి. అందువల్ల అన్నీ చేకూరుతూ ఉంటాయి, సంతోషంగా ఉంటారు. భోజనము, సౌఖ్యము, ప్రభుత్వ సన్మానాలన్నీ కూడా ఈ రాశి వారి కలుగుతూ ఉంటాయి. నూతన వస్తు వాహన గృహాలు ఏర్పడతాయి. రాజకీయ నాయకులకి యోగకాలం. రైతాంగానికి అన్ని పంటలు పండుతాయి. విశేషంగా విద్యార్థులకి మంచి మంచి ర్యాంకులు వస్తాయి ఈ సంవత్సరం. అన్ని వ్యాపారమేందు వ్యాపారస్తులకి లాభం చేకూరుతుంది. కోర్టు కూడా అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి. దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. మీనరాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5 సమానంగా ఉన్నారు. పూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి సంవత్సరము ధనము, గృహము, లాభం చేకూరుతాయి. భోజన సౌఖ్యం, సంతోషం, ఆరోగ్యంగా ఉంటారు. ప్రయత్నించిన కార్యాలన్నీ జయమవుతాయి ఈ సంవత్సరం. గృహంలో శుభకార్యాలన్నీ నెరవేరుతాయి ఈ సంవత్సరం. రాజకీయ నాయకులకి యోగకాలం అని చెప్పాలి ఈ రాశి వారికి. విద్యార్థులకి మంచి మంచి ర్యాంకులు వస్తాయి. రైతాంగం అన్ని పంటలు విశేషంగా పండి ఆనందదాయకంగా ఉంటారు. కోర్టు కూడా అనుకూలంగా ఉంది. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. ఇవి 12 రాశులు. మన ఆంధ్ర రాష్ట్రం, ఏపీ రాష్ట్రం ఈ సంవత్సరం ఎంత ఆదాయం, ఎంత ఖర్చు మొత్తం యోచించగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం 59 రూపాయలు వస్తే ఖర్చు 53 రూపాయలు. కాబట్టి మంచి మంచి విశేషమైన ఆదాయం వస్తుంది. ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండి ప్రజలంతా కూడా ఆనందదాయకంగా ఉండాలని ఈ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సమస్త ప్రజలకు కూడా దైవ ఆశీర్వచనం, అందరూ కూడా భోగభాగ్యాలతో ఉంటూ ఆనందదాయకంగా ఉంటూ సర్వదేవతలకి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మీ అందరికీ దైవాశీర్వచనం. శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపనిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతే శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ధాన్యం ధనం వశుం బహుపుత్రలాభగం శతసంవత్సరం దీర్ఘమాయుః. సర్వే జనా సుఖినో భవంతు.